ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడండి, ఒక గ్రో బ్యాగ్‌కి ఎన్ని టమోటాలు అన్నీ యెల్లో కలర్‌లో వచ్చేసాయి. ఎన్ని పండితే మొక్క అసలు ఎంత బాగుంటుందో చూడండి, గుత్తులు గుత్తులుగా. ఇలా అన్నీ రావాలి అన్నా మనం ఇలాగ ఫ్రూట్ ఫెర్మెంటర్ జ్యూసెస్ లిక్విడ్‌వి ఏయో ఒకటి ఇస్తుండాలండి. హాయ్ ఎవ్రీవన్. మన మొక్కలకి ఎక్కువ పూత, పిందె, కాయలు నిలబడాలంటే మనము టెర్రస్ గార్డెన్‌లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అందులో చొహాన్ క్యూ మెథడ్‌లవి ఇంకా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే అది మొక్క పూత దశ నుంచి పిందె దశకి కాయగా మారే టైంలోనే మాత్రమే మనము వాటిని యూజ్ చేస్తాం కాబట్టి. ఈరోజు మనము చొహాన్ క్యూ మెథడ్‌లో ఫ్రూట్ ఫెర్మెంటర్ జ్యూసెస్‌లో యాపిల్‌తో మనం ఎలా చేసుకోవాలో అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి కావాల్సిందల్లా పాడైపోయిన యాపిల్స్ తీసుకోవాలండి. ఫ్రెష్ యాపిల్స్ అయినా పర్వాలేదు, కానీ కొంచెం పండిన యాపిల్స్ అయితేనే మనకి ఈ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్‌కి బాగా యూజ్ అవుతుంది. లేదా మనం ఏదైనా కట్ చేసుకొని మనం యూజ్ చేయకుండా అలాగే పెట్టేస్తాం కదా! మర్చిపోతాం కదా! అలాంటివి కూడా మనము దీనికి యూజ్ చేయొచ్చు. మనము కూరగాయలు ఫ్రూట్ షాప్‌కెళ్ళినప్పుడు ఏదైనా పాడైపోయినయి గానీ అలా తెచ్చుకొని మనము వీటిని యూజ్ చేయొచ్చు. అంతేగాని ఫ్రెష్‌గా కావాలి, ఫ్రెష్ యాపిల్‌తో ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ చేయాలి అని ఏం లేదండి. ఫ్రెష్ యాపిల్‌తో చేసే పనైతే మనకు ఆ ఫ్రెష్ యాపిల్ కాస్ట్‌కి మనకి బయట మార్కెట్‌లో చాలా అవైలబుల్‌గా ఉంటాయి. అంటే ఎలా చెప్పాలి, చాలా ఫెర్టిలైజర్స్ గానీ, లేదంటే మనము చాలా కొనుక్కోవచ్చు గూడా వెజిటబుల్స్ కూడా. ఎప్పుడైనా మీకు ఇంట్లో ఏదైనా ఫ్రూట్ షాప్‌కెళ్ళినప్పుడు ఏదైనా పాడైనది దొరికినా ఒక్క ఫ్రూట్ చాలు, ఎక్కువేం పడలేదు. దానితో మనము డైరెక్ట్ కంపోస్ట్‌లో దాన్ని వేసేదానికంటే కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా ఏస్తే మన మొక్కలకి చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిందల్లా యాపిల్స్ అండ్ కొంచెము బెల్లం కావాలండి. యాపిల్స్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో బెల్లము అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. మీ దగ్గర ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం తీసుకోవచ్చు. నల్ల బెల్లమైనా తీసుకోవచ్చు, తెల్ల బెల్లం ఒక రకమని ఏం లేదు. మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్న బెల్లాన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్టు నేను ఈ యాపిల్స్‌ననేది కట్ జేసి చూయిస్తానండి. ఇదిగోండండి, కట్ చేశాక ఇలాగా ఉంది. మీరు భయపడకండి, యాపిల్‌తో ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అని నేను ఫ్రెష్ ఫ్రూట్స్‌తోనే ఏం వేస్ట్ చేయట్లేదండి. మీరు కూడా ఫ్రెష్ ఫ్రూట్స్‌తో చేయకండి. ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా పాడైపోయినయి అలా ఉంటాయి కదా! దాన్ని డైరెక్ట్ కంపోస్ట్‌లో ఏసే కంటే లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా మన మొక్కలకి ఇస్తే ఉపయోగం అన్న దాని గురించి చెప్తున్నానండి. ఈ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ వచ్చి మనము బనానా, వాటర్ మిలన్, మస్క్ మిలన్, జామకాయ, ద్రాక్ష, దానిమ్మ, ఒక్క సిట్రజన్ జాతికి చెందినవి తప్పించి మిగతా అన్ని ఫ్రూట్స్‌తో, తియ్యగా ఉండే ఫ్రూట్స్‌తో మనం చేసుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీ పనిలేదు. ఇలాగా ఒక యాపిల్ చేసుకుంటే మీకు అదే 2-3 టైమ్స్ అనేది మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సిట్రజన్ జాతి వాటిని చేస్తే మాత్రం నిమ్మ కానీ, ఆరెంజ్ గానీ అలాంటి వాటితో చేసుకుంటే ఆ జాతికి చెందిన మొక్కలకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఇది మొక్క దశ చేంజ్ అయ్యే దశలో ఇవ్వాలి. అంటే పీరియడ్ చేంజ్ అయ్యే దశ అంటే మొక్క ఫ్లవరింగ్ స్టేజ్‌లో కానీ, ఒక కాపైపోయిన మొక్క కానీ, పిందెగా ఉన్న మొక్కకు గానీ ఇవ్వాలి. దీనిని ఒక 1 ఎంఎల్‌కి 1 లీటర్ ఆఫ్ వాటర్‌లో మిక్స్ చేసుకోవాలి. పెద్ద చెట్లయితే 5 ఎంఎల్ యూజ్ చేయాలండి. అంతకంటే ఏమి పని లేదు. కాబట్టి మనకి ఒక ఫ్రూటే మన చిన్న టెర్రస్ గార్డెన్స్‌కి సరిపోతుంది. దాన్ని బట్టి మీరు ఎన్ని ఫ్రూట్స్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీ గార్డెన్‌ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. నాకైతే చిన్న గార్డెన్ కాబట్టి ఈ ఫ్రూటే నాకు చాలా ఎక్కువవుతుంది. దీనికి బెల్లం అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంతకంటే తక్కువ తీసుకుంటే మాత్రము ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. దాన్ని కలుపుకునే ప్రొసీజర్ ఇప్పుడు నేను చూయిస్తున్నాను. మీకు కుదిరితే దీనిని జారులు, మనము చట్నీలు ఎలా చేసుకుంటాం కదా! ఆ జారుల్లో పెట్టుకోండండి. కుదరకపోతే ఇక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి. మీరు చేసేటప్పుడల్లా 3 వంతులనేది ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ ఆ డబ్బాకుండాలి. ఒక 1/4 అనేది ఖాళీగా ఉండాలి. నా దగ్గరైతే జార్ లేదండి. నేనొక పెయింట్ డబ్బాలో చేసుకుంటున్నాను. ప్లస్ ఇది చేసేటప్పుడు తడి తగలకూడదు. మనము వీటికి ఎలాగ ప్రికాషన్స్ తీసుకుంటాం, పచ్చడ్లు పెట్టేటప్పుడు తడి చెయ్యి తగలకుండా, ఫ్రూట్స్ తడిగా లేకుండా తుడుచుకొని ఎలా చేస్తామో, అలాగే ఈ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ చేసుకునేటప్పుడు గూడా అలాగే చేసుకోవాలి. 15 డేస్ ఉంటే నో ప్రాబ్లమ్ అండి. ఇది యాక్చువల్లీ 15 డేస్ నుంచి 6 మంత్స్ లోపల ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఉండాలి అంటే కొంచెం బెల్లం క్వాంటిటీ ఎక్కువే ఏసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను మిక్స్ చేసి ఒక డబ్బాలో వేసుకొని మిక్స్ చేసి బెల్లము అన్నీ మిక్స్ చేసి చూపిస్తానండి.
నేను కొంచెం కొంచెం చేస్తున్నాను అనుకోకండి. నాకు ఇదే మా గార్డెన్‌కి చాలా ఎక్కువవుతుంది. ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని దాన్ని వేస్ట్ చేసి ఫంగస్ వచ్చి, దానికంటే బదులు మనం కొంచెం కొంచెం మీ గార్డెన్‌ని బట్టి చేసుకోవటం బెటర్ అండి. ఫస్ట్ దీన్ని మెత్తగా పిసుక్కుంటున్నాను. ఆ తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం వేస్తానండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది ఈ స్ట్రక్చర్‌లో ఉందండి. మనము యాక్చువల్లీ మనం తీసుకునే పండును బట్టి ఆ స్ట్రక్చర్ అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనం పైనాపిల్ తీసుకున్నామనుకో దాంట్లో జ్యూస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. అది జ్యూసీగా ఉంటుంది. పల్ప్ ఎక్కువగా ఉన్నది బనానా తీసుకున్న జ్యూసీగా ఉంటుంది. పల్ప్ ఎక్కువగా ఉండేవి తీసుకుంటే జ్యూసీగా ఉంటాయండి. లేదంటే అయి కొంచెం ముద్దగానో లేకపోతే కొంచెం లిక్విడీ ఫామ్‌లో కనిపిస్తుంది. ఇదిగోండండి మొత్తము నేను నీట్‌గా చేస్తే ఈ కండిషన్‌లో ఉంది. ఇప్పుడు నేను దీని మీద ఒక న్యూస్ పేపర్ ఏసి కడతానండి. లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ గాని, తాడుతో గాని కట్టుకోవాలి. ఇలా పేపర్ వేసేసి ప్లెయిన్ పేపరు కట్టుకోవాలి. కట్టుకొని మన గార్డెన్‌లో ఎక్కడైనా నీడగా ఉండే ప్లేస్‌లో కానీ, మన కిచెన్‌లో ఎక్కడైనా షింక్ కింద గానీ పెట్టుకోవాలి. 15 రోజుల తర్వాత ఎప్పుడైనా మన గార్డెన్‌లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 6 మంత్స్ వరకు. 15 రోజుల తర్వాత ఇదెలా ఉందో ఒకసారి చెక్ చేద్దామండి. ఈ కండిషన్‌లో ఉంది. యాపిల్‌తో చేసుకున్న ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్. ఇంత కాస్ట్‌లీ ఐటెమ్‌తో ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చండి. నేనేంటంటే ఎప్పుడైనా మీకు కుళ్ళిపోయినా, ఏదైనా వేస్ట్‌గా ఉన్నదాన్ని డైరెక్ట్ కంపోస్ట్‌లో వేసేదానికంటే ఇలా ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్‌గా చేసి ఇస్తే మన ప్లాంట్స్‌కి ఉపయోగం అన్నట్లుగా నేనిది చూయిస్తున్నానండి. ఒక్క ఫ్రూట్ మీ గార్డెన్‌ని బట్టి. నా గార్డెన్‌కి ఒక్క ఫ్రూటే చాలా ఎక్కువండి. ఎందుకంటే ఇది ఓన్లీ 1 ఎంఎల్ ఆఫ్ 1 లీటర్. బాగా పెద్ద చెట్లయితే 5 ఎంఎల్ ఫర్ 1 లీటర్. మనము ఆర్గానిక్ వేలో చేస్తున్నాం కాబట్టి కొంచెం కొలతలు అటు ఇటు అయినా పర్వాలేదు. కాకపోతే డైల్యూషన్ కొంచెం ఎక్కువైతే బెటరు. తక్కువయ్యేదానికంటే కూడా. ఇప్పుడు నేను దీనిని ఒక 30 లీటర్ ఆఫ్ వాటర్‌లో మిక్స్ చేసుకొని చూయిస్తాను. నా మొత్తం గార్డెన్‌కి 30 లీటర్స్ సరిపోతుందండి. నేను అప్రాక్సిమేటర్‌గా దీనిని వేస్తున్నాను. ఇది ఓన్లీ ఫెర్మెంటెడ్ జ్యూసేనండి. యాక్చువల్లీ ఇదేమి పెస్ట్ కంట్రోల్ కాదు. ఇది మన మొక్కలు పూత, పిందె వచ్చి బాగా ఎదగడానికి ఉపయోగపడే ఒక ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అండి. దీనిని మన మొక్కల మొదల్లో వేసుకోవాలండి. ఇవి ఫ్లవర్ ప్లాంట్స్‌కి ఇచ్చుకోవచ్చు. ఏ మొక్కలైనా పూత, పిందె దశలో ఉన్నప్పుడు వీటిని ఇచ్చుకోవచ్చు. ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఈవినింగ్ అయితే ప్రిఫరబుల్ అండి. 90% ట్రై చేయండి ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి. కుదరకపోతే ఇంకా యాజ్ యూ విష్. ఇలాంటివి ఇవ్వటం వలన మొక్కలు చాలా రిఫ్రెష్‌గా ఫీల్ అవుతాయి. ఇక్కడ మీరు చూడండి ఒక్కొక్క కాయలు ఎలా గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో టమోటాస్. ప్రతి ఒక్క పువ్వు కాయగా మారింది. టమోటాలొచ్చి మొక్క మొదల్లో ఇలా కార్నర్‌లో ఇచ్చినా నో ప్రాబ్లమ్ అండి. ఏం కావు. ఎండలకి మొక్కలన్నీ ఇలాగా వడిలినట్లొచ్చాయి. యాక్చువల్లీ నేను ఎందుకు ఈవినింగ్ టైమ్ ఇవ్వమంటున్నాను అంటే, వాతావరణము వేడిగా ఉంటుంది కదా! మధ్యాహ్నం పూట ఆఫ్టర్‌నూన్ టైమ్ అయితే, ఆ హీట్‌కి కొంచెము మనం వేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వేళ్ళు అయన్నీ ఎంజాయ్ చేసేదానికంటే ముందే డ్రై అయిపోతాయి. అదే ఈవినింగ్ టైమ్ గాని మనం ఇచ్చుకున్నట్లయితే, ఈవినింగ్ టైమ్ అనేది మొక్క డే నైట్ మొత్తము ఎంజాయ్ చేయడానికి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉపయోగపడుతుంది. ఈ మొక్క అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు కుదరకపోతే నో ప్రాబ్లము. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ అయితే మాత్రం ఈవినింగ్ టైమ్సే ప్రిఫరబుల్ అండి. ఎండలకి ఈ మొక్కలన్నీ ఆకులు వంగిపోయినట్లున్నాయి. ఈ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో కానీ మాకైతే విపరీతంగా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడండి ఒక గ్రో బ్యాగ్‌కి ఎన్ని టమోటాలో అన్నీ యెల్లో కలర్‌లో వచ్చేసాయి. ఇయన్నీ పండితే మొక్క అసలు ఎంత బాగుంటుందో చూడండి గుత్తులు గుత్తులుగా. ఇలా అన్నీ రావాలి అన్నా మనం ఇలాగ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ లిక్విడ్‌వి ఏయో ఒకటి ఇస్తుండాలండి. అప్పుడే మన మొక్కలు మనకి రిటర్న్‌గా ఏయో ఒకటి ఇస్తాయి. మనము సాయిల్ మిక్స్‌లో కలిపేది ఒక 2, 3 ఈల్డింగ్స్ సరిపోతుంది. 4th ఈల్డింగ్‌కి మొక్క బాగా స్ట్రాంగ్ అవ్వాలన్నా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా బాగా దోహదపడతాయి, ఉపయోగపడతాయి. ఇది చూడండి ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా వచ్చిందండి.
ఇది చూడండి, ఈ ఫ్లవర్ ఎంత బాగుందో. నేతి బీరకాయలండి, ఫీమేల్ ఫ్లవర్స్. మనం పాలినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు జామ చెట్టుకి కూడా జామ పిందెల మీద ఉంది. ఇలాంటి వాటికి కూడా మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు. ఈ దోసకాయ చూడండి, మొత్తం ఫ్లవరింగ్ మీద ఉంది. ఇలాంటి వాటికి పూత పిందె నిలబడడం కోసం అనేసి మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు. ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇచ్చుకోవచ్చండి. కొంచెము టైం ఇస్తే మన ఇంట్లో ఉండే వాటితోనే మన మొక్కలకు కావాల్సినవి అన్నీ ఆర్గానిక్గా చేసుకోవచ్చండి. మనం బయట నుంచి అయితే ఏమి తీసుకొని రావట్లేదు. చూడండి ఎలా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా టమోటాలు. మీరు యాపిల్ అయితే కొనైతే చేయకండి. మీకు ఎప్పుడైనా వేస్ట్ అయితే ఆ వేస్ట్ అయ్యేది కంపోస్ట్లో వేసే కంటే ఇలా ఇవ్వటం బెటర్ అని నేను చెప్తున్నాను. కొంచెం టైం ఉంటే చేసుకోండి. నేను అన్నిసార్లు పాడైపోయినాయి అన్ని కలిపి ఇలా ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసులు చేయను. నాకు టైం ఉన్నప్పుడు చేస్తాను, టైం లేనప్పుడు ఇంకా కంపోస్ట్లోనే వేసుకుంటాను. కంపోస్ట్లో వేసుకుంటే ఓన్లీ ఒక మొక్కకు మాత్రమే ఎనర్జీ వస్తుందండి. అదే మనము లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఇస్తే అన్ని మొక్కలకి ఎనర్జీ అనేది జరుగుతుంది. చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు వాటికి ఏమి ఇన్స్టెంట్గా ఎనర్జీ పడలేదండి. మొక్క పూత పిందె మీదకి వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మొక్క అనేది పూత పిందె మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా, అది కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు ఫెస్ట్లు అవి అటాక్ అవుతాయి. అప్పుడు మనం బలమైన ఫుడ్ కానీ పెడితే మన మొక్కలకు ఫెస్ట్లు రాకుండా కాయలు ఎక్కువ రావడానికి ఉపయోగపడతాయి. కాయలు కానీ పండ్లు కానీ. ఫెస్ట్ వచ్చిందనుకో ఆ మొక్క ఎనర్జీ మొత్తము ఆ ఫెస్ట్ని కంట్రోల్ చేసుకోవడానికి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది, పూత పిందె మీద కాన్సన్ట్రేషన్ చేయదు. కాబట్టి మనకి మొక్కలు కాయలు ఎక్కువ రావాలంటే కంపల్సరీ వారానికి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ కంపల్సరీగా ఇవ్వాలి. ఏదో ఒకటి, ఒకే రకం కాకపోయినా. లేదా కుదిరితే నేనైతే ఆల్టర్నేటివ్ డేస్ కూడా ఇస్తానండి. ఒక్కొక్కసారి నాకుండే టయాన్ని బట్టి ఒకటే రకం అయితే ఇవ్వను, కానీ డిఫరెంట్గా ఇస్తాను. ఇదండి యాపిల్తో ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.